హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది ఎదుటివారిని చాలా చులకనగా చూస్తారు. నిజానికి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు, తక్కువగా చూడకూడదు. ఒక్కోసారి వారే మీకు అవసరపడతారు. కాలి కింద ధూళిని కూడా చులకనగా చూడొద్దు. కంట్లో పడితే తెలుస్తుంది దాని సత్తా. ఎంతటి బలవంతుడికైనా ఒక బలహీనత ఉంటుంది. అలాగే ఎంతటి బలహీనుడికైనా తనకంటూ ఒక బలం ఉంటుంది. ఆ బలం వారికి తెలిసే వరకే వాళ్ళు బలహీనులుగా కనిపిస్తారు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిలో ఏ శక్తి దాగుందో ఎవరికి తెలుసు? 5 రూపాయలతో కొన్న పెన్ను కూడా 5 కోట్ల రూపాయల చెక్కుపై సంతకానికి ఉపయోగపడుతుంది. 5 రూపాయల పెన్నే కదా అని పడేస్తే అవసరానికి అది కనిపించకపోతే అప్పుడు తెలుస్తుంది దాని విలువ. చెరువు నిండుగా ఉన్నప్పుడు అందులో ఉండే చేపలు చీమలను నమిలి పడేస్తాయి. అదే చెరువు ఎండిపోయినప్పుడు ఆ చీమలే చేపలను తినేస్తాయి. అంతెందుకు, ఒక్క చెట్టుతో లక్షల అగ్గిపుల్లలను తయారు చేయవచ్చు. కానీ లక్షల చెట్లను కాల్చాలంటే ఒక్క అగ్గిపుల్ల అంటుకుంటే చాలు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం, చులకనగా చూడడం, వారు మనసుని గాయపరచడం వంటివి భవిష్యత్తులో మీకు పెద్ద నష్టానికి కారణం కావచ్చు. చులకన భావంతో మాట్లాడే మాట బరువు. అది భరించే వారికే తెలుస్తుంది. అనేవాడికి ఏముంది, ఇలా అనేసి అలా వెళ్ళిపోతారు. కానీ ఈరోజు మీరు ఎవరినైతే చులకనగా చూస్తారో వారే భవిష్యత్తులో మీకు అవసరంలో ఆదుకోవచ్చు. ఈరోజు మీరు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారే అవకాశాలు ఉన్నాయి. మనిషి జీవితం కూడా అంతే. మీరు ప్రతి ఒక్కరిని చులకనగా మాట్లాడుతూ ఉంటే మీ చుట్టూ ఎవరూ ఉండరు. చివరికి ఒంటరి వారిగా మారిపోతారు. ఒకరి గురించి మీరు చులకనగా మాట్లాడుతున్నారంటే మీ మనసులో వాళ్లకు విలువ లేదు అని అర్థం. మీరు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళ మనసును మాత్రం గాయపరచకండి. ఆ గాయం మానడానికి చాలా సమయం పడుతుంది. ఈరోజు మీరు సుఖంగా ఉన్నారని సంబరపడి ఎదుటివారిని చులకనగా మాట్లాడితే రేపు మీకు ఏ కష్టం వచ్చి పడుతుందో తెలియదు. ఆ కష్టంలో మీకు ఎదుటివారి సాయం కావాల్సి రావచ్చు. అప్పుడు మీరే వెళ్ళి వాళ్ళ సహాయాన్ని కోరాల్సిన పరిస్థితి రావచ్చు. జీవితంలో ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం వెంటనే మానేయండి.